నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వినాయక నిమజ్జనోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలన్న జిల్లా ఉన్నతాధికారులు. పట్టణంలో రూట్ మ్యాప్ పరిశీలించిన సిబ్బందికి విస్తృత సూచనలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలకు తెరలేపిన ప్రభుత్వం. కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. జిల్లా వ్యాప్తంగా కొనసాగిన బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు. పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. ఉన్నతాధికారులతో కలిసి ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా జడ్జ్. గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా తమ వంతుగా పూర్తి ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా తమ వంతుగా పూర్తి ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. మంగళవారం పట్టణంలోని శోభాయాత్ర జరిగే రూట్తో పాటు సమస్యాత్మక ప్రాంతాలను ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పరిశీలించారు. ముందుగా ఖానాపూర్లో పర్యటించి అక్కడ వైర్లు కిందకు ఉండడంతో వాటిని పైకి ఎత్తాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అక్కడి నుంచి బొక్కలగూడలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు, లైట్ల ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. వినాయక్ చౌక్, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌక్ మీదుగా చాందాటి వరకు ఉన్న రూట్ను పరిశీలించి బందోబస్తుతో పాటు ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రవంతి, చీఫ్ ఇంజనీర్ విద్యాశాఖ ఎస్ఈ జేఆర్ చౌహాన్, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, హిందూ సమాజ్ సమితి అధ్యక్షులు హనుమాన్లు, రాళ్లబండి మహేందర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ నిమజ్జనానికి సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. శోభాయాత్ర జరిగే రూట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం, శోభాయాత్ర జరిగేలా అన్ని వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తూ భక్తి భావనతో నిమజ్జనం చేయాలని కోరారు. మద్యం తాగి శోభాయాత్రలో పాల్గొంటే ఇబ్బందులు అవుతాయని, పోలీసులు కేసు నమోదు చేస్తారని తెలిపారు. వినాయక్ చౌక్ తర్వాత ఈ మున్సిపాలిటీలో ఇక్కడ అశోక్ నగర్ ఏవైతే రోడ్ ఉన్నాయో దానికి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు అధికారులు, పోలీసు, తర్వాత హిందూ ఉత్సవ్ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి మంచిగానే ఏర్పాట్లు చేశారు. ఎవ్రీ ఇయర్ ప్రశాంతంగానే జరుగుతూ ఉంది కాబట్టి ఈసారి కూడా ఇప్పటివరకు ప్రశాంతంగానే జరిగింది. ఇంకా ఏవైతే ఇంపార్టెంట్ క్రూషియల్ డేస్ ఉన్నాయో, నిమజ్జనం కావచ్చు, శోభాయాత్ర కావచ్చు, దానికి అందరూ అధికారులు కూడా, కమిటీ మెంబర్స్ కూడా సహకరిస్తున్నారు. వారు కూడా తప్పకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఏవైతే ఇంకా ఉన్నాయో కంప్లీట్ చేస్తారు. కానీ భక్తులకు కూడా కోరుతున్నాము, దయచేసి ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు పాటించాలి. భక్తులు భక్తి భావనలో నిమజ్జనం చేయాలి. ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఇటువంటి ఏవైనా మనం దాంట్లో రాకుండా ప్రశాంతంగా జరగాలి. ఒకవేళ ఇటువంటి మీరు ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఇటువంటి ఏవైతే మళ్ళీ శోభాయాత్రలో పార్టిసిపేట్ చేస్తారంటే మీకే మళ్ళీ ఎక్కడైనా సంఘటన కావచ్చు, మళ్ళీ పోలీస్ తరఫు నుంచి, రెవెన్యూ తరఫు నుంచి కూడా ఏమైనా మీ పైన కేసు కూడా అవ్వచ్చు. కాబట్టి దయచేసి భక్తి భావనతో అందరూ కూడా శోభాయాత్రలో పాల్గొని ప్రశాంతంగా నిమజ్జనం కూడా జరుపుకోవాలి. అన్ని ఏర్పాట్లు కూడా అధికారుల తరఫు నుంచి కూడా మీకోసం ఉంటాయి. కాబట్టి మనం పీస్ఫుల్ మేనర్లో ఒక చాలా సిస్టమాటిక్ మేనర్లో 7th డే, 9th డే, 11th డే కూడా శోభాయాత్ర కూడా జరుపుకోవాలి. అందరికీ కూడా కోరుతాం. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ 7వ రోజు గణేష్ నిమజ్జనోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయన్నారు. హైదరాబాద్ తరువాత ఆదిలాబాద్లోనే వేడుకలు పెద్ద ఎత్తున కొనసాగుతాయని, దానికి అనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశామని, నిమజ్జన ప్రాంతంలో ఈతగాళ్లతో పాటు ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కరెంటు వైర్లు తగలకుండా నిమజ్జన శోభాయాత్ర సమయంలో అందరినీ అందుబాటులో ఉంచుతామన్నారు. శోభాయాత్రకు 1000 మంది బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం డీజేలు, లేజర్ లైట్లకు అనుమతి లేదని నిబంధనలు పాటించాలని కోరారు. గణేష్ పండుగ మన జిల్లాలో చాలా ఆల్రెడీ ఈరోజు 7th డే చాలా బ్రహ్మాండంగా చాలా మంచిగా పీస్ఫుల్గా నడుస్తుంది. దానిలో హిందూ ఉత్సవ్ కమిటీ, గణేష్ పండాల్, లోకల్ పోలీస్, లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అందరు సపోర్టివ్గా చేస్తున్నారు, చాలా మంచిగా పని చేస్తున్నారు, చాలా పీస్ఫుల్గా నడుస్తుంది.
ఇంకా కూడా వచ్చిన నెక్స్ట్ 4-5 డేస్ కూడా పీస్ఫుల్గా జరుగుతుంది. దానికి పోలీస్ బందోబస్తు మనం ఏర్పాటు చేసినాం. సెన్సిటివ్ ఏరియాస్లో పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఇది సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ ప్రొసెషన్స్ కూడా అక్కడ మనం ఫోర్స్ కూడా ఎక్కువ ఏర్పాటు చేస్తాం. ఇమర్షన్ ప్లేసెస్లో కూడా మనం స్విమ్మర్స్ ఉండొచ్చు, మన DDRF ఫోర్స్ ఉండొచ్చు, బోట్ ఉండొచ్చు, ఫారెస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండొచ్చు, అది కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా వైర్స్ కింద ఉన్నాయి అది కూడా ఎస్సీ గారితో మాట్లాడి, ఏఈతో మాట్లాడి, డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడి అది వైర్స్ కూడా పైకి లేపేస్తున్నాము మనం. అంటే కేబుల్ ఆపరేటర్స్ ప్లస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్తో కూడా మాట్లాడి ఆ రోజు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అవైలబుల్ ఉండి మొత్తం పైకి లేపుతారు. సో దట్ గణేష్ ప్రొసెషన్ పీస్ఫుల్గా నడుస్తుంది. మనం దాదాపు టోటల్ జిల్లాలో 1000 వరకు మనం ఫోర్స్ వాడుతున్నాం. మొత్తం పీస్ఫుల్గా జరుగుతుంది. ఫాలోయింగ్ ఆల్ గైడ్ లైన్స్. సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారం డీజేస్ అలౌడ్ లేదు, లేజర్ లైట్స్ అలౌడ్ లేదు, పేపర్ త్రోవర్స్ అలౌడ్ లేదు. అట్లా మనం అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కూడా నెక్స్ట్ 5 డేస్ పీస్ఫుల్గా జరుగుతుంది. పోలీస్ తదుపరి అంటే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది 100% 24/7 అవైలబుల్. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రభుత్వం రాజకీయ కక్ష కొనసాగిస్తోందని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే స్థానిక బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నుండి పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న సారథ్యంలో ఆందోళన నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తరలివచ్చి కలెక్టర్ చౌక్ వద్ద రాస్తారోకో జరిపారు. రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయం వద్ద సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల నడుమ ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అజయ్, నారాయణ, కస్తాల ప్రేమల, కరుణ, మెట్టు ప్రహ్లాద్, పవన్ నాయక్, పరమేశ్వర్, సాజిదోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోస్తూ తెలంగాణకు సస్యశ్యామలం చేయాలనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. మేడిగడ్డ వద్ద 2 పిల్లర్లు కుంగిపోవడాన్ని సాకుగా తీసుకుని లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే బహుళార్థక సాధక ప్రాజెక్టును ఆవాసు పాలు చేస్తున్నారని మండిపడ్డారు. జస్టిస్ ఘోష్ తన నివేదికలో అవాస్తవాలను వండి బార్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు అవకాశమున్నా కేసీఆర్ పేరు ప్రతిష్టలు దక్కుతాయనే అక్కసుతో భూములను బీళ్లుగా మారుస్తున్నారని ఆక్షేపించారు. కాళేశ్వరం బ్యారేజ్పై అయితే కాంగ్రెస్, బీజేపీ, ఇలా తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిపి ఈరోజు కాళేశ్వరం పైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రల్ని బీఆర్ఎస్ పార్టీ యావత్ తెలంగాణ ప్రజల పక్షాన ఖండిస్తున్నాం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోకుండా మరి 2 పిల్లర్లు పోతే ఇలా కాళేశ్వరంని 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానిపైన కేవలం రాద్ధాంతం చేస్తూ 18 లక్షలకు గతంలో తెలంగాణ ప్రాంతంలో 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఈరోజు కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొరకు ఇలా ఇటువంటి పిల్లర్లు కుంగిపోయి మరి చాలాసార్లు రిపేర్ చేయించిన విషయం కూడా తెలుసు. ఇలా అయితే ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కూడా పూర్తిగా ఫేక్గా ఉందని చెప్పి
అసెంబ్లీలో తేట తెల్లం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, సిబిఐ అనేది ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి అమిత్ షా జేబులో ఉన్నటువంటి సంస్థలని చెప్పారు, సిబిఐని కూడా చెప్పారు. మరి ఇలా 2 రోజుల ముందు రేవంత్ రెడ్డి సిబిఐ ఈడీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రధానమంత్రి మరి హోంమంత్రి అమిత్ షా నరేంద్ర మోడీ గారి చేతిలో ఉన్నాయని చెప్పారు. మరి ఇలా 3 రోజుల తర్వాతనే మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా సిబిఐకి అప్పగించిన సందర్భంగా ఇది కేవలం నదుల సంధానము సాకుతోటి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో నీళ్లుండద్దు, తెలంగాణ రైతులకు మట్టి కొట్టాలా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి నీళ్లు తీసుకుపోవాలంటే బంగచర్ల నిర్మాణం అవసరం అని చెప్పి ఇది సిబిఐకి అప్పగిస్తే ఇది కొన్ని సంవత్సరాలు సిబిఐ ఎంక్వైరీలో ఉంది. అందుకొరకే మరి ఇలా సిబిఐ అప్పచెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం కపట నాటకాలు చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మంగళవారం భీంపూర్, తాంసీ మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భీంపూర్ మండల కేంద్రంలో చోటే బాయ్ బడే బాయ్ ఏక్ హై అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుధాకర్, బీఆర్ఎస్ నాయకులు గడ్డం లస్మన్న, అడ్వకేట్ కేమ శ్రీకాంత్, నరేందర్ యాదవ్, సంతోష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సుధాకర్, అడ్వకేట్ శ్రీకాంత్, ఉద్యమ నాయకులు గుర్ల నరేందర్ కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే సిబిఐ విచారణ తెలంగాణ అస్తిత్వం 10 సంవత్సరాల కాలంలో చేసిన డెవలప్మెంట్ చూడకుండా మరి రేవంత్ రెడ్డి గారు సిబిఐకు ఈ కేసును అప్పగించడం చాలా దారుణం. దానికి మేము మండలం తరపున ఖండిస్తున్నాం. అదేవిధంగా తాంసీ మండల కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గంధం రమణ, మాజీ కన్వీనర్ కృష్ణ, మండల నాయకులు పాల్గొన్నారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారం మానుకోవాలని తలమడుగు మండల బీఆర్ఎస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో సుంకిడి అంతర్రాష్ట్ర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ మాట్లాడుతూ శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై 650 పేజీలతో నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ప్రతి పేజీకి సమాధానం ఇచ్చే సత్తా మాజీ మంత్రి హరీష్ రావుకు ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం అని నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వాళ్ళు కూడా ప్రాజెక్టును కొనియాడగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తప్పుడు నివేదికను రూపొందించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తోట వెంకటేష్, సీనియర్ నాయకులు ఆశన్న యాదవ్, అభిరామ్ రెడ్డి, వామన్, ప్రకాష్, మహేష్, నరసింహులు, వెంకన్న, ప్రేమేందర్, మాజీ ఎంపీటీసీ చంటి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీలో కాళేశ్వరం పైన పెట్టిన రిపోర్ట్ ఏదైతే ఉందో 600 పేజీల రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు పీసీ ఘోష్ కమిషన్ది కాదు. రేవంత్ రెడ్డి రిపోర్ట్, బీజేపీ ప్రభుత్వం రెండూ కలిసి ఇచ్చినటువంటి రిపోర్టుగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన భావిస్తూ ఉన్నాం. ఆ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టుని తప్పుడు రిపోర్ట్ అని కూడా ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోవైపు ఘోష్ కమిటీ నివేదికపై చేస్తున్న ప్రచారం కేవలం కేసీఆర్ను బద్నాం చేయడానికి తప్ప మరే ప్రయోజనం లేదని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌత్ మనోహర్ అన్నారు. మంగళవారం బేలా మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. కేసీఆర్ పైన వేసిన సిబిఐ విచారణను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రమోద్ రెడ్డి, తేజ్రావు మస్కే, గంభీర్ ఠాక్రే, బాలచందర్, విపిన్ ఖోడే, మంగేష్ ఠాక్రే, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. रेवंत रेड्डी सरकार तेलंगाना के अंदर कालेश्वर कमीशन के नाम से गुमराह करने के लिए, बदनाम करने के लिए केसीआर साहब, हरीश राव, केटीआर, बीआरएस पार्टी को बदनाम करने के लिए जो प्लान चल रहा सब प्रजा जानती है. आप लोगों को मालूम है कालेश्वर कमीशन 2 पिलर गए तो उसको रिपेयर करने का छोड़ के घोष कमीशन डाले. ठीक है भाई, घोष कमीशन डाले,
वो कमीशन क्या रिपोर्ट दिया, उसमें कोई दोषी केसीआर के हरीश राव इनको जो है दोषी नहीं ठहराया गया। उसमें कुछ नहीं मिला बोल के डराने के लिए, ब्लैकमेल करने के लिए सीबीआई को दिए। तो सीबीआई बीबीआई को डरने वाले केसीआर केटीआर नहीं होते। पूरे जो पार्टी तेलंगाना के अंदर पूरे जो कार्यकर्ता पार्टी प्रजा केसीआर साहब के साथ, हरीश राव के साथ, केटीआर के साथ ही आपको मालूम है। आज काश्तकार इतने परेशान है, यूरिया की परेशानी है, वो छोड़ के डाइवर्ट करने के लिए, ब्लैकमेल करने के लिए ये सरकार जो है ये कर रहे, मगर केसीआर साहब डरने दिए। చిన్నపిల్లల హక్కుల రక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నా వాటిపై అవగాహన లేని కారణంగా దాడులు కేసులు నమోదవుతున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోక్సో చట్టంతో పాటు బాలల హక్కులపై ఉపాధ్యాయులు అధ్యాపకులకు 2 రోజుల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం పట్టణ శివారులోని ఓ ఫంక్షన్ హాలులో చేపట్టిన ఓరియంటేషన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బాలల హక్కుల కోసం ఉన్న చట్టాల గురించి తెలియజేశారు. అనంతరం విద్యా సంస్థల్లో పోక్సో చట్టాలపై అవగాహన కల్పించేలా ముద్రించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలల హక్కులను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ముఖ్య అతిథులకు కలెక్టర్ చేతుల మీదుగా మెమంటోలను అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, యూనిసెస్ ప్రతినిధి డేవిడ్, కామారెడ్డి డిసిపిఓ స్రవంతి, డిఐఈఓ గణేష్, డిడబ్ల్యూఓ మిల్కా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ 1990 డిసెంబర్ 11న ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం బాలల హక్కుల రక్షణ కోసం చట్టాల రూపాంతరం అవసరమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2007లో దీనిపై కమిటీ వేసి 2012లో పోక్సో చట్టం తీసుకువచ్చిందన్నారు. హత్య కేసులో నేర నిరూపణలు పోలీసులు, ప్రాసిక్యూషన్ వారు చేస్తారన్నారు. కానీ ఒకసారి పోక్సో కేసు అయితే దాన్ని నిందితుడే నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందులో శిక్షలు కూడా కఠినంగా ఉంటాయన్నారు. 3 సంవత్సరాల నుంచి ఉరిశిక్ష వరకు శిక్షలు ఉంటాయన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలతో కలుపుగోలుగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు కూడా పాఠశాలలకు వచ్చే విద్యార్థులను తమ సొంత పిల్లలుగా చూడాలన్నారు. అప్పుడే వారు వారితో జరిగిన విషయాలను తెలియజేస్తారన్నారు. ఇంట్లో పేరెంట్స్ ఈ కరెక్ట్ కాదంటే కూడా నోలో మా టీచర్ ఇదే చెప్పారు, అదే రైట్ అని చెప్పేసి అంత బలంగా వాదిస్తారు. కాబట్టి మీ ప్రభావం అనేది పిల్లల మీద చాలా ఉంటుంది. కాబట్టి ఈ పోక్సో యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఇలాంటి నేరాలు జరగకుండా ఉండటంలో మీ యొక్క పాత్ర గణనీయమైంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి పిల్లవాడిని మీ పిల్లలుగా భావించి వాళ్ళ యొక్క బాల్యాన్ని రక్షించే బాధ్యత మీ మీద ఉంటుంది. కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ బాలలకు విద్యాసంస్థల్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలన్నారు. అప్పుడే వారికి శారీరక, మానసిక వృద్ధి జరుగుతుందన్నారు. ఎక్కడ కూడా వారిపై శారీరక, మానసిక హింసలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చిన్న సమస్య కూడా వారి జీవితంపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో బాలలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో 2 రోజుల ఓరియంటేషన్ శిక్షణ ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇక్కడ పోక్సో చట్టంపై అవగాహన పెంచుకొని విద్యాసంస్థల్లో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేయాలన్నారు. అప్పుడే వారిపై జరిగే శారీరక హింసల గురించి తెలుస్తుందన్నారు. ఇన్ ద హోమ్ కూడా కావచ్చు, ఇంటి కూడా కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఎనీ ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. అది యునైటెడ్ నేషన్ కన్వెన్షన్స్ ఆన్ రైట్ ఆఫ్ చైల్డ్ కూడా ఉంది, UNCRC. దాంట్లో కూడా ఇది అంతా ఇమానేట్ అయింది టు ప్రొవైడ్ చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో ఇది ఒక భాగం. లైక్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ sexual harassment, there should not be any kind of sexual assault, there should not be any dissemination of child pornography. These are 3 very very important things. ఈ అన్నిటి కూడా మీకు వివరిస్తాను. సో అయితే ఇప్పుడు చైల్డ్కి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఉంటేనే చైల్డ్ ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు, మెంటల్ డెవలప్మెంట్ కావచ్చు, చైల్డ్ ఓవరాల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏవైతే కావచ్చు, ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఇస్తేనే అవుతుంది. మంచి ఎన్వైరన్మెంట్ ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేయాలి అంటే ఆబ్వియస్లీ ఇంటిలో, ఫస్ట్ అంటే ఇంటిలో చాలా ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ అంటే మరి
నా ఈ మంచి ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయాలి అంటే తప్పకుండా వీ హ్యావ్ టు ఇన్షూర్ దట్ ఏవైతే ఆఫెన్సెస్ పాక్సోలో ఉన్నాయో ఇట్ షుడ్ నాట్ హ్యాపన్ అట్ ఆల్ ఫ్రమ్ ఎనీవన్. తర్నం బ్రిడ్జిని నిర్మించకపోవడంతో బోరజ్ జైనత్ మండలాల మీదుగా బేలా వరకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం బ్రిడ్జిను నిర్మించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ తరుణం బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సిన ప్రజలు లాండసాంగి మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోందని, గతంలో ఉన్న పాత బ్రిడ్జిని కూల్చేసి మరింత ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. బ్రిడ్జి పేరును వాడుకొని అధికారంలోకి వచ్చిన నాయకులు ఇప్పటికైనా కొత్త బ్రిడ్జిని నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ పురుషోత్తం, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఊషన్న, జైనత్ ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రభాకర్, డైరెక్టర్ సతీష్, ఎంపీటీసీలు మహేందర్, భోజన్న, నాయకులు అశోక్ రెడ్డి, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి జైనత్ మండలం అలాగే బోరజ్ మండలం ప్రజలు ఈ చిన్నపాటి బ్రిడ్జి దగ్గర ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ రోగులు కానీ, వేరే వచ్చిన పేషెంట్లు కానీ రోడ్డు దాటుదామంటే కనీసం ఉన్న బ్రిడ్జి పోయింది, ముంచుకున్న బ్రిడ్జి కూడా పోయింది. 4 కోట్ల రూపాయలతో ఈరోజు ఎమ్మెల్యే గారు నిర్మించిన బ్రిడ్జి చిన్నపాటి వర్షానికే నీళ్ళలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంతకుముందు బ్రిడ్జికి ఇరువైపులా అటోక్ అంబులెన్స్ ఉంటే కనీసం పాత బ్రిడ్జి మీదకి వెళ్ళి బండి మీద తీసుకపోయే పరిస్థితి ఉండే. ఈరోజు అంబులెన్స్ కాదు కదా, కనీసం నీళ్ళకి వెళ్ళి దాటడానికి కనీసం బోట్లు కూడా లేవు. మరి ఇక్కడ మరి ఈ పరిస్థితి ఉమ్మడి జైనత్ మండలంలో కూడా, మరియు మాకు ఇప్పుడు వచ్చిన జైనత్ మండలంలోని బోరజ్ మండలంలో కూడా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి అంతకుముందున్న చెరువ, ఎమ్మెల్యే కాకముందున్న చెరువ ఇప్పుడు ఎందుకు లేదని మేము ప్రత్యక్షంగా అడుగుతున్నాం. కనీసం ఈ రోడ్డుని మరమ్మతులు చేసిన బ్రిడ్జి ఉపయోగకరంగా చేసిందంటే అది నీళ్ళలో మునిగిపోతున్నది. పోనీ పైనకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండే, ఆ పరిస్థితిలో అయినా బండి మీద తీసుకుపోదామంటే ఉన్న బ్రిడ్జిని కూలబెట్టి ఐరన్ రాడ్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఐరన్ రాడ్లను కూడా ఎత్తుకపోయిన పరిస్థితి, ఒక రాడు కూడా లేదు. మరి ఇవన్నీ ఎవరు అమ్ముకున్నారు? ఇది ప్రత్యక్షంగా వాళ్ళు సమాధానం చెప్పాలి. కనీసం ఇప్పుడు ఏదో ఒక దీనికి ప్రత్యామ్నాయ మార్గం చూడాలని మేమందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున, జైనత్ మరియు బోరజ్ మండల తరఫున మేమందరం కోరుకుంటున్నాం. బ్రిడ్జ్ తరుణం బ్రిడ్జ్ కుంగడంతో, ముందు చొరవతో దాదాపు 40 కోట్లతోటి లాండసాంగి నుండి ఇలారా వరకు ఆ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 4.5 కోట్లతోటి ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేసినప్పటికి కూడా ప్రజలు చిన్న వర్షానికి 1 గంటలోపే ఈ వర్షంతో ఎక్కడి ప్రజలు అక్కడ ఆగిపోవడం జరుగుతున్నది. బోరజ్ మండలానికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న బోరజ్ మండల ప్రజలు ఈ సావాపూర్, పెండల్వాడ, లేకర్వాడ, అసింపూర్, తరోడా ఈ మా బోరజ్ మండల ప్రజలు కూడా మండలానికి రావడానికి ఇబ్బందికరంగా ఏర్పడింది. వైఎస్ఆర్ సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్ అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతిని నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. వైఎస్ఆర్ ప్రజల కోసం చేసిన త్యాగాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజల జీవితాల్లో అనుసంధానమై ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ పాలన సామాన్యుడికి ఒక ఆశగా నిలిచిందన్నారు. ఆరోగ్యశ్రీ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వరకు ఎన్నో పథకాల ద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూర్చారన్నారు. ఆదిలాబాద్లో రిమ్స్, మత్తడివాగు లాంటి ప్రాజెక్టులు ఆయన పుణ్యమే అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలే తమకు మార్గదర్శకమని, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగంబర్రావు పాటిల్, గిమ్మ సంతోష్, సుధాకర్ గౌడ్, రఫీక్, రామ్రెడ్డి, అజయ్, సాహెబ్రావు, లింగన్న, ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీ షాపింగ్ మాల్ ఆదిలాబాద్
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-664960, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a part of this challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రమలలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రమలలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రమలలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన
నిజామాబాద్లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్లో ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగాభవాని హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. లక్ష్యం నిర్దేశించుకున్నంత మాత్రాన సరిపోదని, అందుకు అవసరమైన సన్నద్ధత, పట్టుదల ఎంతో ముఖ్యమని కలెక్టర్ రాజశేష ఉద్యోగార్థులకు సూచించారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్ పరీక్షలతో పాటు ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, ఎస్ఎస్సీ పోటీ పరీక్షల కోసం ఎంపికైన 100 మంది అభ్యర్థులకు 5 నెలల పాటు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. కాగా సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ రాజశేష ముఖ్య అతిథిగా హాజరై శిక్షణను ప్రారంభించారు. అంతకుముందు అధికారులు ఆయనకు స్వాగతం పలుకగా సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఇది వరకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 178 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగా వారిలో 3 సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మోటివేషనల్ స్పీకర్ విజయబాబు, అధ్యాపకులు నాగరాజు, శైలేష్, శ్రీనివాస్, రఘునాథ్, కృష్ణ, వెంకటగిరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోచింగ్కు ఎంపిక కావడం అభ్యర్థుల్లోని సంసిద్ధతను తెలియజేస్తోందని, అయితే 5 నెలల పాటు సాగే సన్నద్ధత ఎలా ఉండాలి అనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు కలెక్టర్ రాజశేష సూచించారు. సిలబస్, కంటెంట్, ప్రిపరేషన్, స్ట్రాటజీ, టైం టేబుల్ ఇవన్నీ కీలకమైన అంశాలేనన్నారు. చదివిన అంశాలను రివిజన్ చేయడం ఎంతో ముఖ్యమని, సందేహాలను స్నేహితులతో గ్రూప్ డిస్కషన్ ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు. గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలను చూసుకోవాలని, ఒత్తిడిని దరిచేయనీయకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు దాన్ని చేరుకునేందుకు ఏ స్థాయి సన్నద్ధత అవసరం అనే దానిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉద్యోగ భద్రత, సంతృప్తి, పట్టుదల అనే 3 పిల్లర్ల ప్రతిపాదికనే ప్రభుత్వ ఉద్యోగాలను ఎంచుకోవడం జరుగుతుందన్నారు. సో సరే, అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏముండాలి అంటే బేసికల్గా గుడ్ క్వాలిటీ ఆఫ్ కోచింగ్ షుడ్ బి ప్రొవైడెడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. You should be guided as to how to write the exam. What is the syllabus of the exam? Starting అంటే దాని నుంచి స్టార్ట్ అయింది. ఎగ్జామ్ సిలబస్ ఏంటి, దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన కంటెంట్ ఎక్కడి నుంచి చదవాలి, ఆన్లైన్ కావచ్చు లేదు బుక్స్ కావచ్చు. తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏది, అంటే హౌ మచ్ టైమ్ యూ షుడ్ ఫోకస్ ఆన్ రీడింగ్, హౌ మచ్ టైమ్ యూ షుడ్ ఫోకస్ ఆన్ practicing, how much time you should focus on revision. These are the 3 important things. తర్వాత మీకు ఒకవేళ ఎక్కడైనా అంటే మాది ఇది కావట్లేదు, నేను ఇంకా కృషి చేయాలి, ఇది నాకు అర్థం రావడం లేదు, అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చేటప్పుడు ఇమీడియట్గా మీ ఫ్రెండ్స్తో మాట్లాడాలి, మీ డౌట్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. తర్వాత ఫ్యాకల్టీ, ఎందుకంటే ఇటువంటి కొన్ని మధ్యలో వస్తాయి, నాకు అర్థం రావడం లేదు, నేను ఎట్లా ఎగ్జామ్ రాస్తాము. సో ఇది ప్రతి ఒక్కరికి ఇది ఛాలెంజ్ రావచ్చు, కానీ హౌ టు ఓవర్కమ్ దట్ ఛాలెంజ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దానికి ఫ్రెండ్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు. సో దిస్ ఇస్ అ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద 100 youths హూ ఆర్ ప్రెసెంట్ హియర్. మీ అందరికీ తెలుసు దట్ గవర్నమెంట్ గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, తర్వాత ఇటువంటి ఫ్రీ కోచింగ్, అంటే ఇది స్పెషల్గా, ఇది ఎవ్రీ ఇయర్ ఏవైతే నడుస్తాయో దీనికి కాకుండా దిస్ ఇస్ స్పెషల్ 5 months కోర్స్ విచ్ హస్ బీన్ డిజైన్డ్ బై ద వీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద 100 students. First of all, you thought about to come here to study daily for 5 months and then obviously to appear for these exams. 104 ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యపూరిత ధోరణిని అవలంబిస్తోందని సిఐటియు అనుబంధ తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ ఆరోపించారు. 5 నెలల పెండింగ్ వేతనాలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకన్న, ఉద్యోగులు సురేందర్, నాగనాథ్, సుభాష్, వీరకేశవ్, పద్మ, సంధ్య, ఇక్బాల్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
17 ఏళ్లుగా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించిన 104 ఉద్యోగులను 3 ఏళ్ల క్రితం వాహనాలు రద్దు కారణంగా ఇతర సర్వీసుల్లో సర్దుబాటు చేసిందని యూనియన్ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ అన్నారు. డిఏబిలో పూర్తి స్థాయి ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాల్సి ఉన్నా కనీసం నెల వేతనాలు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. ఏజెన్సీలను రద్దు చేసి ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలను అమలు చేయాలన్నారు. లేని పక్షంలో సమ్మెకు వెనకాడబోమని స్పష్టం చేశారు. కింద ఉన్నటువంటి వాహనాలను నిలిపివేసేసి ఉన్నటువంటి ఉద్యోగులను పిఎస్సీలలో టీ హబ్ తర్వాత టీబీ సెంటర్లో అక్కడ తాత్కాలికంగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వారిని డిఎంఈలో తీసుకోవడం కోసం గత 6 నెలల నుంచి ప్రపోజల్లు పెడుతున్నప్పటి వరకు ఇప్పటి వరకు డిఎంఈలో పూర్తి స్థాయిలో ఉద్యోగులను తీసుకోకపోగా ఏప్రిల్ నుంచి నేటికి 5 నెలల నుంచి 5 నెలల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. వేతనాలు పెండింగ్లో ఉండడం వల్ల ఈరోజు 104 ఉద్యోగుల కుటుంబ పోషణ కూడా భారంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 104 ఉద్యోగులకు 5 నెలల వేతనాలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ అన్నారు. మంగళవారం ఎంప్లాయీస్ యూనియన్ ఆదిలాబాద్ రీజనల్ 2వ మహాసభలను జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో ఎదుట సంఘం జెండా ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా మహాసభలు జరిగే సభాస్థలికి ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటయ్య, సిర్ర దేవేందర్, వెంకటిగౌడ్, శ్రీనివాస్, శంకర్, అశోక్, నజీం, ఎస్కే పాషా, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు సీఎం హామీ ఇచ్చారన్నారు. 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవన్నారు. 2021 వేతన సవరణ చేయాల్సి ఉండగా 4 సంవత్సరాలు అయిందని, మళ్లీ 2025లో 2వ వేతన సవరణ రానుందన్నారు. సంస్థను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులతో ఒప్పందం చేసుకున్నారన్నారు. ప్రభుత్వమే నేరుగా ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోళ్లు చేసి నడపాలన్నారు. అదేవిధంగా కనీస విశ్రాంతి లేని డ్యూటీలను రద్దు చేసి 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘాలపై ఆంక్షలను ఎత్తివేయాలన్నారు. కూడా మరి ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఇలా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఎక్కడ కూడా దీని గురించి ముందడుగు వేయట్లే. అదేవిధంగా ఈరోజు యూనియన్ల మీద ఆంక్షలు విధించినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఆ ఆంక్షలను ఎత్తివేస్తాము, యూనియన్లను అనుమతిస్తామని చెప్పేశారు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఒక్క పైసా ఖర్చు లేని యూనియన్ల అనుమతులను కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయింది. అదేవిధంగా 2021 వేతన సవరణ 4 సంవత్సరాలు దాటిపోయింది, 5వ సంవత్సరం వచ్చింది. ఇంకొక వేతన సవరణ 2025 వేతన సవరణ కూడా మరి రేపు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ 2 వేతన సవరణలు కూడా ఇప్పటివరకు ఇవ్వకుండా మరి జాప్యం చేస్తున్నది. వెంటనే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. అదేవిధంగా అన్నిటికంటే ఆర్టీసీని మొత్తానికే విధ్వంసం చేసేటువంటి కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి లేనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఇలా కాలుష్య నివారణ పేరుతో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను మరి వేలాది బస్సులను దొంగచాటుగా అగ్రిమెంట్ చేసుకొని అవే ఆర్టీసీ బస్సులు లెక్క మరి అంగుల ఆర్పాటాలతో ప్రచారం చేసుకొని ఇటు కార్మికులను అటు రాష్ట్ర ప్రజలను మనం మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఆశాలకు ఫిక్స్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బేలా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు నెరవేరేంత వరకు పోరాటాలు కొనసాగుతాయని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పండగ పొచ్చన్న, ఆశా యూనియన్ నాయకులు కవిత, ప్రేమల, రత్నగీత, వందన, శిరీష, అనసూయ, రమ, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నముల్ల కిరణ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ఆశాలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని, వారి సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదన్నారు. టార్గెట్ల పేరుతో అధికారులు ఆశాలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని, ప్రాణాంతకమైన టీబీ స్కూటం డబ్బాలను ఆశాలతో మోయిస్తున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలో చేర్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న సర్వేల బిల్లులు, యూనిఫామ్, రిజిస్టర్ల బిల్లులను ఆశాల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఫిక్స్డ్ వేతనం, ఇతర హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 1వ తేదీన ఆశాలు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రభుత్వం పోలీసుల చేత కార్యక్రమాన్ని ఫెయిల్ చేసే పని చేశారు. అయినా దాన్ని ఎదిరించి
ఆశాలందరూ హైదరాబాద్కి వెళ్ళి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఆదిలాబాద్ ఎస్టీఓ పరిధిలోని అన్ని మండల శాఖలను రద్దు చేయడంతో పాటు పట్టణ శాఖలో విలీనం చేసి ఓటర్ జాబితాను రూపొందించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలు వెల్లడించారు. ఓటర్ జాబితాలో పేర్లు లేని వారు సంబంధిత పత్రాలతో సంప్రదించాలని, ఈ నెల 10వ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. 15వ తేదీన తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. సెప్టెంబర్ మాసము 3వ వారంలో ఆదిలాబాద్ పట్టణ శాఖ ఎన్నికలను నిర్వహించబోతున్నాం. అందుకోసం ఓటర్ జాబితాను సిద్ధం చేస్తున్నాం. కాబట్టి ఆదిలాబాద్ ఎస్టీఓ పరిధిలో ఉన్నటువంటి 5 మండలాలు తలమడుగు, తాంసీ, భీంపూర్, జైనత్, బేల ఈ యూనిట్లన్నింటినీ కూడా రద్దు చేసి ఆదిలాబాద్ పట్టణ శాఖలో విలీనం చేయడం అనేది జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక నిమజ్జనోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలన్న జిల్లా ఉన్నతాధికారులు. పట్టణంలో రూట్ మ్యాప్ పరిశీలించిన సిబ్బందికి విస్తృత సూచనలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలకు తెరలేపిన ప్రభుత్వం. కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. జిల్లా వ్యాప్తంగా కొనసాగిన బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు. పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. ఉన్నతాధికారులతో కలిసి ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా జడ్జ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.